ఐ వాజ్ ఇన్ సమ్ అదర్ వర్క్. పక్క కాన్స్టిట్యున్సీలో ఉంటారు మీరు. అయ్యప్ప సొసైటీ ఏంది జూబ్లీ హిల్స్ రీడింగ్ ఏంది సార్? ఒకటి ఏమంటే ఈ క్యాంపెయిన్ ని అంటే తలా రకంగా చెప్పిన వాళ్ళ మాటలన్నీ విన్నాను నేను. వాట్ ఐ పర్సనల్లీ ఫైండ్ ఇస్ దట్ రేవంత్ రెడ్డి ల్యాక్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. ఫండమెంటల్ గా ఆయన మాటల తీరు గాని, భాష గాని, ఆయన చేస్తున్న పనులు గాని అన్ని ఒకదాని తర్వాత ఒకటి పార్టీని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే పనులే చేస్తున్నారు. నా దృష్టిలో అసలు యాక్చువల్లీ అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ఈ దశలో ఇది అనాలోచితమైన చర్య. ఇది సహజంగా అంటే జనరల్ గా కాంగ్రెస్ ను కూడా హిందువుల పార్టీగానే భావించే వాళ్ళకు కూడా కొంత తొడపాశం పెట్టినట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు చాలా. కాంగ్రెస్ కూడా హిందువుల పార్టీ అంటే అర్థం కాదు. అంటే కాంగ్రెస్ లో అందరూ హిందువులు, అన్ని రకాల వాళ్ళు కలిసి ఉంటారు అనే దాన్ని కాకుండా కాంగ్రెస్ ను ముస్లింల వైపే టిల్ట్ చేసినాడు. కేవలము ముస్లిం ఓట్లు వస్తే చాలు, మిగతా వాళ్ళ ఓట్లు వచ్చినా రాకున్నా మేము గెలుస్తాము, వాళ్ళది సాలిడ్ బ్లాక్, వాళ్ళని నమ్మితే లేదా వాళ్ళకి ఏదైనా అవకాశం ఇస్తే వాళ్ళ ద్వారా ఏదైనా పని చేస్తే సాలిడ్ గా ఓట్లు వేస్తారు అని ఒకటి. తర్వాత రెండోది ఏంటి అంటే ఈ ఎన్నికలు గెలవకపోతే ఏదో తన ముఖ్యమంత్రి పీఠం కదిలిపోతుంది అనేంత భయాందోళనలో ఆయన వ్యవహారాలు చేస్తా ఉన్నారు సార్. రెండోది ఆ టికెట్ కేటాయింపు విషయంలో కూడా అదేమంత పెద్ద కాంగ్రెస్ క్యాడర్ ని ఎంకరేజ్ చేసే స్థాయిలో లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఓన్లీ టికెట్లు అమ్ముకోవడం, కొనుక్కోవడము, ఆక్షన్ పెడుతున్నారు, ఎవరు బాగా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తున్నారు అనే యాంగిల్ ఒకటి. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళని ఒక రకంగా చూస్తారు, మజ్లిస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళని ఒక రకంగా చూస్తారు సార్. ఈ రాజకీయ శక్తుల పునరేకరణలో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ లో కలవచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లో కలవచ్చు, కొన్ని సందర్భాలలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో కలవచ్చు, మళ్ళా వాపసు రావచ్చు. వీటి మనుగడ కంటే మజ్లిస్ యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ, మజ్లిస్ ఏదైతే వాళ్ళ స్లాంట్ చూపెడతారో అంటే ప్రో ముస్లిం, యాంటీ హిందూ అనే ఆ ఫీలింగ్ మనకి చాలా కొట్ట వచ్చినట్టుగా కనపడుతుంటది అనమాట. అంటే ఐ వర్క్ విత్ దెమ్ ఫర్ మోర్ దెన్ 20-25 years. ఐ నో ఆల్ ఆఫ్ దెమ్ పర్సనల్లీ. బట్ చెప్తున్నాను మీకు ఆ పర్టికులర్ ఫీలింగ్ అనేది కనపడతా ఉంది. రెండోది ఏంటంటే పార్టీలో కూడా ఒక ఆలోచన ఏం మొదలైందంటే అసలు ఈ పార్టీలో జెండా మోసినప్పుడు ఏం ప్రయోజనం, ఎందుకు పార్టీకి సేవ చేయాలి, లాస్ట్ మినిట్ లో రావాలి, డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాలి. ఓ వినోద్ కావచ్చు, ఒక ఇదను నవీన్ యాదవ్ కావచ్చు, లేదా ఇంకెవడన్నా కావచ్చు, పైసలు ఇవ్వాలి, టికెట్లు తెచ్చుకోవాలి. నవీన్ యాదవ్ మొదటి నుంచే ఉన్నారు, పార్లమెంట్ ఎలక్షన్ నుంచే ఉన్నారు కదా. ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొద్దిగా ఆలోచన చేసేది ఉండే. సరే ఏది ఏమైనా కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రేవంత్ రెడ్డికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే తన పాలనను ప్రజలు అప్రిషియేట్ చేయట్లేదు, తన పాలనకు పాజిటివ్ సెన్స్ లేదు. తనను విమర్శించే వాళ్ళు బోత్ అవుట్ సైడ్ ది పార్టీ ఉన్నారు, ఇన్సైడ్ ది పార్టీ ఉన్నారని ఒకటి. తర్వాత అభద్రతా భావం అనేది కనపడుతుంది ముఖ్యమంత్రికి. తనను ఎవడెప్పుడు దెబ్బ కొడతాడో, ప్రతి వాళ్ళు నాకు శత్రువులుగానే పనిచేస్తున్నారు, నేను ఒక్కడనే ఇది అంటే తన కాయ కష్టం మీదనే జూబ్లీ హిల్స్ గెలవాలా అనే ఒక ఆత్మస్థైర్యం లేని వ్యవహారాలలో ఒకదాని తర్వాత ఒకటి తప్పటడుగు వేస్తా ఉన్నారు. సో కాబట్టి ఇన్ మై వ్యూ అది అంత పెద్ద ప్రయోజనకరంగా ఉండదు. అంటే అంత దుర్భాషలు ఆడాల్సిన అవసరం లేదు. అంత వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకొని ముఖ్యమంత్రి ఇంత ఒక బై ఎలక్షన్ లో ప్రచారం చేసిన సందర్భాలు ఎప్పుడు లేవు సార్. రైట్ సిన్స్ 1978, 1980 నుంచి పాలిటిక్స్ ని చూస్తాం. ఐ కమ్ ఫ్రమ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ. ఆ తర్వాత జర్నలిజం లో ఉంటేని, ఆ తర్వాత ఇట్లా వచ్చినాను. బట్ నెవర్ ఎవర్ ఏ చీఫ్ మినిస్టర్ హ్యాస్ కాన్సన్ట్రేటెడ్ సో మచ్ ఆన్ ఏ బై ఎలక్షన్. నార్మల్ గా అయితే అసలు ముఖ్యమంత్రులు పోరు, బై ఎలక్షన్ కు పోకుండా గెలిచిన ముఖ్యమంత్రులను చూసినాం మనం. కానీ హుజురాబాద్ ఇవన్నిటి నుంచి హుజురాబాద్ అట్లా కాదు, ఎప్పుడైతే మునుగోడు కానీ ట్రెండ్ మారింది. ఇప్పుడు భరత్ గారు విషయం ఏంటంటే వ్యక్తిగత ప్రతిష్ట తీసుకున్నప్పుడే ముఖ్యమంత్రులు తప్పటడుగు వేస్తారు. వాళ్ళ పాలన మీద వాళ్ళకు నమ్మకం ఉంటే ఇంతగా దిగజారి వ్యవహారాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హుజురాబాద్ లో తర్వాత ఇతరత్ర ప్రదేశాలలో జరిగింది అని అంటే అది చెంపమించి చెడలుమని కొట్టినట్టుగా ఈటల రాజేందర్ రావడము ఇవన్నీ జరిగినాయి అనమాట. తర్వాత అదే దుబ్బాకలో మరి మళ్ళా పట్టించుకోలేదు. మీరు గమనించారో లేదో, ఎవరి రాజకీయం వాళ్ళు ఆడతారండి. ఇక్కడ మేడం చెప్పినట్టుగా కులం అనేది ఇట్ ఈస్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్. దాన్ని ఎవడు కాదనలేడు. అది నా రీడింగ్ అయితే సార్ ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ మరి బాగా డబ్బులు ఖర్చు పెట్టి లాస్ట్ మినిట్ లో ఏదైనా చేస్తే గెలుస్తుందేమో గానీ, బట్ యాజ్ ఇట్ ఈస్ గా అయితే పెద్ద
గొప్పగా కాంగ్రెస్ గెలుస్తుందని గట్టిగా చెప్పలేం సార్. అట్లానే బీఆర్ఎస్ కూడా గెలుస్తుందని చెప్పడానికైతే ఆస్కారమే లేదు. బీజేపీ గెలుస్తుందా మరి? బీజేపీ గెలుస్తుందా మరి? కాంగ్రెస్ బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఫ్రే అట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఫ్రే. ఎందుకంటే ఐ స్టే ఇన్ జూబ్లీ హిల్స్. మేమందరం మాకంతా కావాల్సిన వాళ్ళు మిత్రులు. మీకు తెలియదు ఏముంది, జర్నలిజంలో మనం ఎన్నో పనులు చేసినాం. డిస్కషన్ చేస్తే ఆంధ్ర వాళ్ళలో కూడా ఒక ఫీలింగ్ అంటే ఏమొచ్చిందంటే జూబ్లీ హిల్స్ లాంటి నియోజకవర్గానికి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేనా అనే భావన చాలా మంది ఆంధ్ర సోదరులు. ఏంది నవీన్ యాదవ్ లో ప్రాబ్లం? ఓకే, చిన్న శ్రీశైలం యాదవ్ అంటే రౌడీ షీటర్ కేసులున్నాయి, నవీన్ యాదవ్ మీద ఏం లేవు కదా. ఆయన కూడా మాట్లాడే భాష అది ఒక కాబోయే శాసనసభ్యుడి స్థాయికి తగ్గట్టుగా లేదండి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అతని మాటలలో ఇది నా ఇలాకా, ఇక్కడ ఎవడు రాడు, వస్తే బయటికి పోడు, ఇట్లాంటి ఈ హఫ్తాదారీ మాటలు. అంటే అసలు ఒక బిజినెస్ కమ్యూనిటీలో అంటే నేను ఒక ఆయనతో మాట్లాడుతుంటే ఆయన చెప్పినాడు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రతి దానికి చందాలు అడుగుతాడండి మమ్మల్ని. అదే వేరే వాళ్ళైతే మాకు ఈ ప్రాబ్లం ఉండదు అనేటువంటి మాట నేను వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అనమాట. అంటే బిజినెస్ కమ్యూనిటీలో ఒక చాలా ఇంపార్టెంట్ వ్యక్తితో నేను మాట్లాడుతుంది. ఎందుకే మీకు అంత వైషమ్యము? కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అచ్చా भी हो बुरा भी हो लेकिन जो पार्टी आदमी को टिकट दी है वो बहुत डेंजरस आदमी है అని అంటారు. కానీ ఫీడ్బ్యాక్ కొంచెం రివర్స్ లో ఉంది. పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, నవీన్ యాదవ్ మీద సింపతి ఉంది అంటారు. అట్లా ఏం నవీన్ యాదవ్ 3 సార్లు పోటీ చేశాడు, ఒకసారి ఎంఐఎం, ఇంకోసారి ఇండిపెండెంట్. మాగంటి సునీత కంటే సింపతి నవీన్ యాదవ్ మీద ఎక్కువ ఉంది అంటారు. అది ఒట్టిగా ఎవరో చెప్పే మాట గాని అసలు అతను పార్టీ మార్చిన తీరు గాని, అతను వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన తీరు, తర్వాత పార్టీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత అసదుద్దీన్ దగ్గరికి పోవడం, దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ బ్లండర్స్ అండి. అట్లా ఎవరు చెయ్యరు. రెస్పెక్ట్ ఉంటుంది, రిగార్డ్ ఉంటుంది, కన్సిడరేషన్స్ ఉంటాయి, కానీ ది మేనర్ ఇన్ విచ్ దే ఆర్ టిల్టింగ్ ది బ్యాలెన్స్ టువర్డ్స్ ముస్లిమ్స్ అనేది ఇట్ ఈస్ నాట్ బీయింగ్ అప్రిషియేటెడ్ ప్రాపర్లీ. ఐ మీన్ రాదర్ పీపుల్ థింక్ దట్ కాంగ్రెస్ ఈస్ డే బై డే బికమింగ్ యాంటీ హిందూ అనే ఫీలింగ్ వస్తుందండి. అంటే ఈ ఎలక్షన్ వరకు చేస్తున్నారేమో అట్లా 1,20,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి. సార్ ఇప్పుడు బీహార్ లో కూడా అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేస్తా ఉన్నాడు. అసదుద్దీన్ ఓవైసీ బీహార్ లో మాట్లాడే మాటలేంది, తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు బీహార్ లో మాట్లాడే మాటలేంది, అసదుద్దీన్ రోల్ ను వాళ్ళు ఎట్లా పర్సీవ్ చేస్తున్నారు, ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు బీహార్ లో. అంటే ఇప్పుడు మనము ఈ మీడియం ద్వారా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మనం ప్రచారం చేయడం మన ఉద్దేశం కాదు కాబట్టి మనం మాట్లాడలేదు, కానీ బట్ వాళ్ళు ఇన్హరెంట్లీ సెల్ఫ్ కాంట్రాడిక్టరీ వ్యూస్ ఉన్నాయి కదా, సెల్ఫ్ కాంట్రాడిక్టరీ స్టాండ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఐఏఎం కూడా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తహదుల్ ముస్లిం అని, అది కూడా ఆల్ ఇండియా పార్టీయే. తర్వాత వాళ్ళు అన్ని రాష్ట్రాలలో కంటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒక నేషనల్ పార్టీ అని అన్నప్పుడు ఒక నేషనల్ వ్యూ ఒకటి ఉండాలా. ఇప్పుడు మీరు ఒక చోట దోస్తానే ఉంటది, కౌగలించుకుంటాము, ఇంకో చోట తిట్టుకుంటాము, అది ఇది అని అంటే కొంచెం కష్టం. మరి ఇప్పుడు ముస్లింలందరూ మూకుమ్మడిగా మాకే ఓటు వేయాలా అని అక్కడ అసదుద్దీన్ ఓవైసీ చెప్తా ఉన్నాడు. తర్వాత రెండోది ఏంటంటే అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ లీడర్షిప్ ని చాలా చిన్నగా చేసి మాట్లాడతారు. చెంపమించి చెడలు అని కొడుతుంటారు. కాంగ్రెస్ ని వాడుకుంటారు. మళ్ళా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తాబేదారులు, మేము చెప్పినట్టే వినాలా, మేము ఆడిచ్చినట్టు అలా ఆడాలా అనే భాష వాడుతూ ఉంటారు. ఇక మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు రేవంత్ రెడ్డిని అయితే అసలు ఎంత ఘోరంగా మాట్లాడినా అంత ఘోరంగా మాట్లాడినాడు. శరత్ గారు, ఇప్పుడు కేటీఆర్ పై సీఎం వ్యక్తిగత దూషణ చేశారంటూ రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది కదా, కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ లో పరస్పర. మేడం ఒకటి మేడం, కేటీఆర్ భాష గాని రేవంత్ రెడ్డి భాష గాని పొలిటికల్ గా ఎవరు అప్రిషియేట్ చేయరు. దోజ్ నో పాలిటిక్స్, దోజ్ సీన్ పాలిటిక్స్, ఇది హై అండ్ గ్రే మొత్తం చూసిన వాళ్ళం. ఇప్పుడు 1978 డాక్టర్ చెన్నారెడ్డి నుంచి ముఖ్యమంత్రులుగా చూసినాం. అసలు ఎన్టీ రామారావు తెలియకుండా కుక్కమూతి పిందెలు అది ఇది అని అంటేనే మదన్ మోహన్ శాసనసభలో అబ్జెక్షన్ రేజ్ చేసినాడు. సార్, దిస్ ఇస్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది పార్లమెంటరీ ట్రాడిషన్స్, దిస్ సచ్ అ లాంగ్వేజ్ షుడ్ నాట్ బి యూజ్డ్ అని. అవి కూడా అంటే ఎవరికి అర్థం కాని సంస్కృత పదభూయిష్టమైన పదాలతో తిట్టినా గానీ ప్రజలు ఇష్టపడలేదు. అట్లాంటిది రేవంత్ రెడ్డి తర్వాత కేటీఆర్ ఇవాళ అసలు కేటీఆర్ నువ్వు మొగోడివైతే, నువ్వు మొగ పుట్టుక పుడితే ఈ భాషల అమ్మ, ఇది రాజకీయ పరిభాష ఇంత దిగజారి వీళ్ళు మళ్ళీ సోషల్ మీడియాకు ఇతరులకు వీళ్ళు ఇలా మాట్లాడడం ఈ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే కదా. మరి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం కాదు, కానీ ఇప్పుడు 123(5) కింద ఏంది అంటే ఇన్సైటింగ్ ది రిలీజియస్, ఇది మాత్రం ఇట్ ఈస్ అ డిస్క్వాలిఫికేషన్ అండర్ ది ఆర్పీ యాక్ట్. అయితే కొంత ఇవాళ బండి సంజయ్ గారు కొద్దిగా అక్కడక్కడ ఆయన మాట్లాడిన మాటలు
they are bordering on some kind of a, creating hatred towards somebody and trying to accumulate somebody's support అనే యాంగిల్లో ఉంది. అండ్ బీయింగ్ ఏ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ హీ షుడ్ మైండ్ హిస్ లాంగ్వేజ్. హీఈస్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దట్. ఎందుకంటే కేంద్ర మంత్రికి ఒక హోదా ఉంది. ఆ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ ని చాలా పెద్ద పెద్ద ప్రముఖులు డీల్ చేసినారు, ఇంక్లూడింగ్ లాస్ట్ గా అంటే మన దగ్గర రకరకాల వాళ్ళు డీల్ చేసినారు. చిదంబరం లాంటి వాళ్ళు డీల్ చేస్తున్నారు. రాజీవ్ గాంధీ చీఫ్ మినిస్టర్ గా ఉండగా చిదంబరం వాజ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్. ఐ రిమెంబర్ ద డే వెన్ ఐఏఎస్ శంకరన్ వాళ్ళందరినీ పట్టుకున్న తర్వాత హీ వెంట్ అండ్ బ్రీఫ్డ్ ది దెన్ ప్రెసిడెంట్ ఏమని, ఇట్లా వీళ్ళను కిడ్నాప్ చేశారు అది అని. కాబట్టి అది ఆయన కొద్దిగా భాష సంస్కరించుకుంటే బాగుంటది. బండి సంజయ్ కైనా కేటీఆర్ కైనా సీఎం కైనా. సీఎం భాష అయితే చాలా దారుణం అండి. దాన్ని నోబడి వుడ్ అప్రిషియేట్. దట్ ఈస్ నాట్ ది లాంగ్వేజ్ ఎట్ ఆల్. ఇప్పుడు అందరూ కవ్విచ్చినా గానీ ముఖ్యమంత్రి సంయమనంగా ఉండాలండి. మేము ఎంతో మంది ముఖ్యమంత్రిని చూస్తున్నాం, చాలాసార్లు అరిచి గోలో పెడితే లాస్ట్కు లేచి నిలబడి డాక్టర్ చెన్నారెడ్డి ఒక 2 వాక్యాలు మాట్లాడేవాడు. అంతకంటే ఎక్కువ అసలు ముఖ్యమంత్రులు వీళ్ళని పరిగణలోకే తీసుకోకపోయేవాళ్ళు, ఇట్లా దుర్భాషలు ఆడేవాళ్ళని. అట్లాంటిది ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఇట్ ఈస్ ఏ మ్యాచ్ బిట్వీన్ కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా వస్తుంది. ఓకే, వి ప్రకాష్ గారు, కన్క్లూడ్ చేసే ముందు వాట్స్